ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. తవుడు పశువులకు పెట్టే దానాగా మనం భావిస్తుంటాం. చేపల మేత, రొయ్యల మేత, కోళ్ల మేతగా తవుడును పెడుతుంటాం. అలాంటి తవుడుని మనం కూడా తింటే చాలా లాభం ఉంటుందని సైంటిస్టులు నిరూపిస్తున్నారు. ఇప్పుడు సత్యనారాయణ ఒక్కడే తవుడు తినమంటాడు, తవుడు తింటే మంచిదని చెప్తున్నాడని చాలామంది తినరు. నేను 35 ఏళ్ళ నుంచి తవుడు తినమని చెప్తాను, ఒక ఆహారంగా తవుడు తినండి అంటాను. కానీ క్యాన్సర్ రాకుండా తవుడు బ్రహ్మాండంగా హెల్ప్ చేస్తున్నదని రుజువైంది. మలంప్రేగు క్యాన్సర్, మలద్వారం దగ్గర వచ్చే క్యాన్సర్, ఇలాంటి వాటిని రాకుండా రక్షించటానికి తవుడు చాలా బాగా ఉపయోగపడిందని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మరి అలాంటి తవుడు యొక్క లాభాలు, మలంప్రేగు హెల్దీగా ఉంచడానికి, క్యాన్సర్ రాకుండా రక్షించడానికి ఎలా ఉపయోగపడుతుంది, ఏముంటాయని తవుడులో వాళ్ళు చెప్పారు, ఎలా పరిశోధన చేశారు, ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు ప్రత్యేకంగా వివరించబోతున్నాను. మలంప్రేగులో కొంతమందికి పాలిప్స్ అని వస్తాయి, తిత్తుల్లాగా పిలకల్లాగా బొడ్డై పుడుతూ ఉంటాయి. ఈ పాలిప్స్ లాంటివి కొన్ని సంవత్సరాలు అట్లాగే ఉంటే కొంచెం సైజు పెరుగుతూ ఇవి ప్రారంభంలో కొన్ని సంవత్సరాల పాటు హాని లేని విధంగానే ఉంటాయి పాలిప్స్. ఇప్పుడు మీకు కనపడుతున్నాయి చూడండి, మలంప్రేగులో పాలిప్స్, మలద్వారం దగ్గర పాలిప్స్, ఇలా ఉంటాయి అన్నమాట తిత్తుల్లాగా. ఈ పాలిప్స్ అనే వాటిని మనం గమనించుకోకుండానే మనకేం కనపడవు కదా, వదిలేస్తాం. కొన్ని సంవత్సరాలకి పాలిప్స్ అనేవి క్యాన్సరస్గా మారిపోతాయి. కానీ ఎక్కువ మంది మలంప్రేగులో క్యాన్సర్స్ కానీ, మలద్వారం దగ్గర క్యాన్సర్స్ కానీ ఈ పాలిప్సే అట్లా మారిపోయి మరి చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే మనకి ఏ విధమైన లక్షణాలు చాలామందిలో కనపడవు. ఏదో కొద్దిమందికి మోషన్లో బ్లడ్ పట్టడం, కాస్త అసౌకర్యాలు ఉంటే కింద నుంచి కొలనోస్కోపీ చేసినప్పుడు డాక్టర్లు అప్పుడు నిర్ధారణ చేస్తారు. వాటి నుంచి టెస్ట్కి బయటకు పంపించి మరి క్యాన్సరస్గా మారాయి, ఇంకా మారలేదా చెప్తుంటారు. అలాంటి పాలిప్స్ మలంప్రేగులో క్యాన్సరస్గా మారకుండా, ఒకవేళ క్యాన్సరస్గా మారి వచ్చిన వారికి కూడా తవుడు ఎలా పనికొస్తున్నదని పరిశోధనలు జరిగినాయి. అంటే ఇది మన ఇండియాలోనే జరిగిన పరిశోధన. బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు అమెరికాలో ఉండే కొలరాడో అనే సంస్థతో కలిసి మలంప్రేగు క్యాన్సర్కి తవుడికి ఉన్న సంబంధాన్ని పరిశోధనలు చేసి వాళ్ళు అందించారు. ఎవరి మీద పరిశోధనలు చేశారు అమెరికా దేశం వారు, మన ఇండియా వారు కలిసి అంటే ఎలుకల పైన పరిశోధన చేశారు. మలంప్రేగులో క్యాన్సర్ వచ్చిన ఎలుకల్ని తీసుకుని ఆ ఎలుకలకి తవుడుని ఆహారంగా పెట్టారండి. ఆ ఎలుకలకి తవుడు రోజు బాగా తినేస్తాయి కదా, చక్కగా తవుడుని తినేసరికి ఆ ఎలుకల్లో చక్కగా ఆ పాలిప్స్ తగ్గటము, క్యాన్సరస్గా ఉన్న ఎల్లి రివర్స్ అవ్వటము జరిగింది. మలంప్రేగులో ఉన్న క్యాన్సర్ తగ్గించడానికి తవుడు ఎలా ఉపయోగపడుతుంది అని వాళ్ళ పరిశోధనలో విశ్లేషణ ఏమిచ్చారు అంటే, ఈ తవుడులో ఉండే ఫ్లేవనాయిడ్స్, బయో యాక్టివ్ కాంపౌండ్స్, అలాగే ఫినోలిక్ కాంపౌండ్స్, ఇవన్నీ తవుడులో చాలా ఎక్కువ ఉంటాయి. ఇవన్నీ యాంటీ క్యాన్సరస్గా వర్క్ చేస్తూ ఉంటాయి. ఇది ఒక రీజన్. ఇక రెండవ రీజన్, తవుడులో ఉండే మంచి ఫైబర్ కంటెంట్ వల్ల, తవుడులో ఉండే ఇతర పోషకాల వల్ల ప్రేగులో ఉండే గుడ్ బ్యాక్టీరియా, అంటే చిన్న ప్రేగుల్లోనూ పెద్ద ప్రేగుల్లో ఉండే బ్యాక్టీరియాలు ఈ తవుడు తినటం వల్ల ఆ గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగి క్యాన్సర్ కారకమైన వాటిని చంపటానికి ఇవి హెల్ప్ చేస్తున్నాయట. ప్రేగుల్లో బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గిపోవటం, మరి మంచి బ్యాక్టీరియాలు పెరిగి బ్యాడ్ బ్యాక్టీరియాలు తగ్గేసరికి ప్రేగుల్లో రిలీజ్ అయ్యే కొన్ని ఉపయోగపడే కెమికల్స్ ఉంటాయి. అలాంటి షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ ఇట్లాంటివి అంటారు, చాలా గ్రూపులు విడుదలవుతుంటాయి. మన ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాలు బాగా పెరిగినాయి అనుకోండి, ఇమ్యూనిటీ బాగా ట్రాక్లోకి వచ్చేస్తుంది, ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేస్తుంది. తద్వారా క్యాన్సర్ కణాన్ని రిపేర్ చేయటము, దాన్ని మంచి కణంగా మార్చటము, క్యాన్సర్ కణం మళ్ళీ 2 క్యాన్సర్ల కణాలు 4 గట్ల స్ప్రెడ్ అవ్వకుండా మరి క్యాన్సర్ కణం తనంతట తాను చనిపోయేటట్టు చేయటానికి, క్యాన్సర్ కణాలకి బ్లడ్ సప్లై వెళ్లకుండా నియంత్రించడానికి ఇలాంటి బయో యాక్టివ్ కాంపౌండ్స్ తవుడులో ఉన్నాయి, చక్కగా ఉపయోగపడుతున్నాయని సైంటిఫిక్గా రుజువైందనమాట. ఇక ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ వారు, అమెరికా దేశం వారు సంయుక్తంగా కలిసి మలంప్రేగు క్యాన్సర్ వచ్చిన వారందరికీ తవుడు పెట్టి ఇక పరిశోధన ప్రారంభిస్తున్నారు. ఇప్పుడు అంటే ఎలుకల్లో అది రుజువైంది కాబట్టి ఇక మనుషులు కూడా అట్లాంటి వాళ్ళని తీసుకుని వీటి మీద కూడా స్టడీ చేస్తే వీళ్ళకి ఎంతమందిని తీసుకుని మలంప్రేగు క్యాన్సర్ ఎన్ని రోజులు తవుడు పెడితే ఎంత తగ్గింది అనేది వీళ్ళకి భవిష్యత్తులో ఇస్తారు.
మరి ఇలాంటి మలంప్రేగు క్యాన్సర్ నుంచి శరీరాన్ని రక్షించుకోవటానికి లేదా రాకుండా చేసుకోవటానికి తవుడు చాలా బాగా ఉపయోగపడుతుంది అంటున్నారు కదా. మరి అలాంటి తవుడిని మనం ఎలా వాడుకోవాలి, ఇది ఎక్కడ తెచ్చుకోవాలి? తవుడు మామూలుగా పల్లెటూళ్ళల్లో రైస్ మిల్లులు ఉంటాయి కదా, మీరు రైస్ మిల్లుల్లోకి వెళ్ళి మొదట పాలిష్ తవుడు ఇవ్వమని తెచ్చుకోండి. అంటే పై లేయర్, ఫస్ట్ లేయర్ బియ్యాన్ని పాలిష్ పెట్టినప్పుడు తీసినప్పుడు వచ్చే లేయర్ ఫస్ట్ లేయర్లో ఎక్కువ న్యూట్రియంట్స్, ఫైబర్ ఎక్కువ ఉంటుంది. సెకండ్ లేయర్ తవుడులో కొంచెం తక్కువ ఉంటాయి. రెండూ కలిపింది ఇస్తారు, అలా ఇచ్చినా పర్లేదు. ఫస్ట్ లేయర్ తీసి ఇవ్వగలిగితే ఇంకా మంచిదన్నమాట. అలా తవుడు తెప్పించుకోండి అలాంటి వారందరూ. మరి అలాంటి పల్లెటూళ్ళలో అవకాశం లేకుండా సిటీలో ఉన్న వారికి మరి పశువులకి దానాలు అమ్మే చోట తవుడు ఉంటుంది, కానీ అక్కడ పురుగులు పడి ఉంటుంది, అంత పరిశుభ్రంగా ఉంచరు. కాబట్టి మనందరం తినటానికి ఇప్పుడు నేను ఒక నెంబర్ ఇస్తాను, ఇలాంటి వారు మీకు మంచిగా తవుడిని సప్లై చేస్తారు. 9703347476 సతీష్. ఇలాంటి వారు ఇప్పుడు తెలగపిండి అంటే ఆయిల్ తీసేయగా వేరుశనగ చెక్క ఉంటుంది కదా, 48% ప్రోటీన్ ఉంటుంది. ఆ తవుడు, తెలగపిండి ఇట్లాంటివి మీరు వాళ్ళ ద్వారా తెప్పించుకోండి. చక్కగా ప్యూర్గా తీసుకొచ్చి అట్లా మీకు ప్యాక్ చేసి పంపుతారు. ఈ తవుడిని మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. బయట పెడితే కండ్ర వచ్చేస్తుంది, వగరగా బాగోదు. మళ్ళీ ఎక్కువ రోజులు నిల్వ ఉంటే వారం 10 రోజుల తర్వాత పురుగు వచ్చేస్తుంది. అంచేత తవుడు తెచ్చుకున్న వెంటనే కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. లేదా 10-15 రోజులకు ఒక్కసారన్నా మీరు తెప్పించుకుంటూ ఉండాలి. మరి అలా తెచ్చుకుని రోజు తవుడిని మీరు పుల్కా పిండిలో కలుపుకోండి. కొంత కావాలంటే మీరు భోజనం చేసేటప్పుడు అన్నం ఏదైనా పెట్టుకుంటారు, అన్నంలో అంత తవుడు కలిపేసుకోండి. మీకేం తెలియదు. ఇక ఒక 2 స్పూన్లు తవుడు అన్నం మీద అట్లా కలిపేసుకుని అట్లా తినేస్తుండండి. 3 స్పూన్లైనా తవుడిని ఉండగా చేసుకుని సున్నుండల్లా చేసుకోండి. అట్లాగే తవుడు ఖర్జూరంతో తాటి బెల్లం వేసి ఒట్టి ఉండలుగా చేసుకు తినండి, ఎండు ఖర్జూరం పొడితో. కానీ ఇలా ఏదో ఒక రూపంలో తవుడిని కాస్త ఇంత 2-3 స్పూన్లు నీళ్ళల్లో కలుపుకుని అట్లా త్రాగేసేయండి. ఎలాగైనా సరే మనం వాడుకోవచ్చు అనమాట. ఇట్లా 3-4 రూపాయల్లో తవుడిని రోజుకు 3-4 స్పూన్లన్నా వాడుకోగలిగితే అసలు ప్రేగులకి ఎంత లాభమో. అసలు అన్ని బి కాంప్లెక్స్ విటమిన్లు ఫుల్గా తవుడులో ఉంటాయి. ప్రోటీన్ ఉంటుంది, ఫైబర్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ అన్నిటికంటే తవుడులో ఎక్కువ ఉంటుందండి. నెంబర్ 1 ఐరన్ కంటెంట్ తవుడే. అందుకని అన్ని లాభాలు తవుడులో ఉంటాయి. కాబట్టి అసలు ఏ జబ్బులు ఉన్నా, ఏ జబ్బులు లేకపోయినా, క్యాన్సర్ రాకూడదనుకున్నా, వచ్చిన వారికని ఎవరికైనా తవుడును వాడుకోవటం అంత మంచిది. కాబట్టి అలా తెప్పించుకొని మంచిగా వాడుకుంటే బాగుంటుందని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.